కానీ పుట్టిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి యాక్సిడెంట్లు ఏమైనాయా, వాళ్ళకి ఏమైనా గుండె జబ్బులు వస్తున్నాయా, ఏమిటి అనేది చూసేది ఎవరు? డాక్టర్లే. బ్రహ్మ చేసి నా జనరేషన్ని సక్రమంగా ఉండేటట్టుగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా దగ్గరుండి చూసే వ్యక్తులు డాక్టర్స్. హోమ్ మినిస్టర్ గారు అన్నారు, మురళీమోహన్ గారు మీరు కూడా నా కారులో రండి, కలిసి అలా మాట్లాడుకుంటూ అన్నారు. అలాగేనండి అని వెళ్ళి ఆ కారులో కూర్చున్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత, సార్ ఒకసారి కారు ఆఫ్ చేయిస్తారా అన్న. ఏంటి ఏమైంది అన్నారు. ఏం లేదు, ఒకసారి కారు ఆపండి సార్, దిగి నా కారులో ఎక్కువస్తాను అన్న. అదేమిటది, ఈ కారు కన్వీనియంట్గా లేదా అన్నారు. చాలా బాగుందండి, బుల్లెట్ ప్రూఫ్ కారు, ఇంకా బ్రహ్మాండమైంది. కానీ ఒక 10 మందికి చెప్పాల్సిన హోమ్ మినిస్టర్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నారు. ఆ కారులో నేను ట్రావెల్ చేస్తున్నాను, దానికి నేను సిగ్గుపడుతున్నాను సార్ అన్నారు. అని వెంటనే పక్కన ఉన్న డ్రైవర్ని చూసి, ఇంత హోమ్ మినిస్టర్ లాంటి పెద్ద వ్యక్తిని డ్రైవ్ చేస్తూ సేఫ్గా తీసుకువెళ్ళవలసిన డ్రైవర్ ఇవి, నువ్వు కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదంటే ఏమనుకోవాలి? ఇలాంటి కారులో నేను ట్రావెల్ చేయను సార్, వేరే కారులో వస్తాను అంటే వెంటనే వాళ్ళు సిగ్గుపడి సీట్ బెల్ట్లు పెట్టుకున్నారు. ఎందుకంటే 10 మందికి చెప్పగవలసిన వాళ్ళు ఆచరించకుండా 10కి చెప్తూ ఉంటే ఎట్లా కుదరదు కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను. ఒక 15 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఈనాడు పేపర్లో ఒక చిన్న ఐటమ్ వచ్చింది. ఒక ఐటమ్, ప్రజలకి ఎవరికో ఏదో సాయం చేసుకోవటం ఆగిన ఒక వ్యక్తిని ఒక ట్రక్ వచ్చి కొట్టేయడం మూలంగా 2 కాళ్ళు కూడా, ఒక కాలు ఎక్కడ స్పాట్లోనే తెగి కింద పడిపోయింది. 2వ కాలు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తీసేయటం జరిగింది. ఆ ట్రక్ డ్రైవర్ ఏటో పారిపోయాడు. ఆ ట్రక్ వాళ్ళని అడిగితేనేమో మాకు ఇది లేదండి, ఇన్సూరెన్స్ లేదండి, మాకేమి రాదండి అని వాడు చెప్పారు. దాదాపుగా 2.5 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు ఆ కుర్రాడు. యంగ్ బాయ్, 29 ఏళ్ళు అతనికి. ఓ సంవత్సరం క్రితమే పెళ్ళయింది. ఇతనికి యాక్సిడెంట్ జరిగిన రోజు అతని భార్యకి 9 నెలలు నిండిన గర్భవతి. అతను హాస్పిటల్లో ఉండగానే కొడుకు పుట్టడం జరిగింది. వాళ్ళ చంటి బిడ్డను తీసుకొని ఆ అమ్మాయిని చూస్తే ఎంత జాలేసిందో చెప్పడానికి వీలేదు. అతను ఒక అప్పీల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఐకర్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నానండి, నాకు నా కాళ్ళ మీద నేను నిలబడి పనిచేసేటట్టు ఓపిక కనుక నాకు వచ్చేటట్లయితే మళ్ళీ మా కంపెనీ వాళ్ళు నాకు ఉద్యోగం ఇస్తున్నారు. మా ఇంట్లో నేను తప్ప ఎవరు ఎర్నింగ్ మెంబర్ లేరు. నాకు దయచేసి ఎవరైనా నాకు సహకరించి నాకు ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకునే అలవాటు కనుక సహాయం కనుక చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి ఆ పేపర్లో ఇచ్చిన స్టేట్మెంటు, అతని టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వెంటనే అతను కాల్ చేసి, బాబు ఏంది ఎలా జరిగింది అని చెప్పిన తర్వాత, నా ఫ్రెండ్ బిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన నెంబర్ నీకు ఇస్తాను, నోట్ చేసుకో, ఆయన మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత డాక్టర్ గారికి ఎక్కడ చూపించాలి, ఏం చేయాలి అనేది ప్రొసీజర్ అంతా ఆయన దగ్గరుండి చూస్తారు అని చెప్పటం, ఆయనకి ఫోన్ చేసి డాక్టర్ దశరథరామరెడ్డి గారి దగ్గరికి ముందుగా తీసుకెళ్ళారు. అక్కడికి ఆయన చూశారు, అన్నీ చూశారు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పిలిపించారు. అయిన తర్వాత నేను చెప్పాను, నాకు గురవారెడ్డి గారు చాలా ఆప్తమిత్రులు, సీనియర్ మోస్ట్ డాక్టర్ అయినా ఆయనతో ఒకసారి సెకండ్ ఒపీనియన్ మనం తీసుకుందామని చెప్పి ఆయన ఫోన్ చేస్తే బాంబేలో ఉన్నారు ఆయన. సార్ ఏదో కాన్ఫరెన్స్లో ఉన్నట్టున్నారంటే, అవునండి చెప్పండి ఏంటి, నేను బయటకు వస్తున్నానండి అన్నారు. కాదులేండి మీరు కానివ్వండి, నేను రేపో ఎల్లుండో మీరు వచ్చిన తర్వాత మాట్లాడతాను అన్నా. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మీరు రావటం ఏంటంటే నేనే వస్తానన్నారు. సార్ నాకు పని ఉన్నప్పుడు నేను మీ దగ్గరికి రావాలి, మీకు నాతో పని ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి రావాలి, నేనే వస్తున్నానండి, పైగా హాస్పిటల్లోనే చూడవలసిన ఇదే అని చెప్పి ఆ పేషెంట్ని తీసుకురావటం జరిగింది. అక్కడికి 2 కాళ్ళు కూడా తొడలదాకా పోయినాయండి. అసలు ఎంత టిపికల్ కండిషన్లో చెప్పడానికి లేదు. ఎవరి దగ్గర నుంచి కూడా ఆర్థిక సహాయం రాలేదు, కోర్టుకి ఏమీ రాలేదు. ప్రతి లారీకి ఏ వెహికల్ అయినా కనీసం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ లేకపోయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా ఉంటుంది, దాని ద్వారా అయినా వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా రాలేదు పాపం. అప్పుడు వెంటనే చెప్పి, ఒకసారి ఇదిగోనండి దశరథరామరెడ్డి గారు ఇలా చెప్పారు, మీరు కూడా చూడండి, అతను ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని చెప్తే ఆయన ఎగ్జామిన్ చేసి ఇదంతా బాగానే ఉందండి అని చెప్పి వాళ్ళతో కొన్ని ఇది కూడా చెప్పి అతనికి అది ఆర్డర్ ఇస్తా అంటే ఆయన అన్నారు, ఒక్కసారి మా ట్రస్ట్ నుంచి నేను 5 లక్షలు ఇస్తానండి అన్నారు.
నేను డబ్బుల దగ్గర కోసం రాలేదు సార్ మీ దగ్గరికి. అతనికి పాపం చాలా పేదవాడు, మళ్ళీ అతని కాళ్ళ మీద అతను నిలబెడగలగాలి. భార్య కూడా పెద్దగా చదువుకున్న అమ్మాయి కాదు, చంటి బిడ్డ తండ్రి అని చెప్తే ఆయన కాదు వద్దు అన్నా కూడా ఆయన 5 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. నేను ఒక 5 లక్షలు ఇచ్చి అతనికి వెంటనే ఏర్పాటు చేశాం. నాకు ఇక్కడికి వచ్చాడు, అతనే ఆ చివర కూర్చున్నాడు. తొందరలో అతనికి ఇంకా ప్రాక్టీస్ చేయాలి, అన్నీ వచ్చినాయి, అన్నీ కూడా ఎక్విప్మెంట్ వచ్చింది, ట్రయల్స్ వేస్తున్నారు, ఫిజియోథెరపీ చేయాలి. డాక్టర్ గారు గురవారెడ్డి గారు ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే, అది దగ్గరుండి వేయించడమే కాదండి, ఒక 3 నెలల దాకా ఫిజియోథెరపీ కూడా చేయాలి, ప్రాక్టీస్ చేయించాలి. నేను అవన్నీ కూడా మా హాస్పిటల్లో నేను ఉచితంగా చేస్తాను అబ్బాయికి అని చెప్పి ఆయన చెప్పడం ఎంత గొప్ప మనసో చెప్పడానికి వెళ్ళి. మీరు రావటం ఎందుకు సార్, మీకు రేపు పొద్దున్నే ఇన్సూరెన్స్ ఇది లైసెన్స్ నేనే తెచ్చి మీ ఇంటికి ఇస్తానండి అని చెప్పి అని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తే వాళ్ళు ముందు థియరీ ఎగ్జామినేషన్ రాయాలి, ఆ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇది ఉంటుంది. ఆ ప్రాక్టికల్లో కనుక వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ లైసెన్స్ రాదు, 3 నెలల దాకా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నటువంటి విధానం మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి, కాలేజీ పిల్లల దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రూల్స్ పాటించాలి. వాళ్ళ రోజున గురవారెడ్డి గారు ఏం చేసినా చాలా టిపికల్గా కొత్త రకంగానే చేస్తారు.